వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మాజీ మంత్రి ఆళ్ల నాని షాక్ ఇచ్చారు. పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖ పార్టీ అధినేతకు పంపించారు. ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీ పదవులకు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఆళ్ల నాని రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే పార్టీ పదవులకు రాజీనామా చేశారని తెలుస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. కి బిగ్ షాక్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ మాజీ డిప్యూటీ సీఎం, మాజీ హెల్త్ మినిస్టర్, అదే రకంగా 3 సార్లు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితం ఆ పార్టీ ఏదైతే ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి, అదే రకంగా ఏలూరు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి నేను తప్పుకుంటున్నానంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఆళ్ల నాని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత వీర విధేయుడిగా ఉండే వ్యక్తి. రాజశేఖర రెడ్డి ఏదైతే మద్దతుతోనే 1999లోనే ఇండిపెండెంట్గా పోటీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. రాజశేఖర రెడ్డి సమయంలో 2004లో భారీ మెజార్టీతో ఏలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత 2009లో కూడా మరోసారి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. తర్వాత 2019లో ఎమ్మెల్యేగా గెలుపొంది డిప్యూటీ సీఎంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఎప్పుడైతే 2.5 సంవత్సరాలకి మంత్రి పదవి పోయిందో ఆ రోజు నుంచి ముభావంగా ఉన్న ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గత ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి కేడర్కి పూర్తిగా దూరం అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితం ఏదైతే జిల్లా అధ్యక్ష పదవికి, అదే రకంగా జిల్లా ఇన్ఛార్జ్ పదవులకు కూడా రాజీనామా చేస్తున్నాను, భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండే ఉద్దేశం లేదు, ఈ నేపథ్యంలోనే తాను రాజీనామా చేస్తున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపడం జరిగింది. అదే రకంగా మిథున్ రెడ్డి కూడా, రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని లేఖలో ప్రస్తావించడం, కాపీ టు మిథున్ రెడ్డి అని ఉండటం కూడా జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఇమడలేకపోయిన పరిస్థితి, ఆళ్ల నాని చాలా మృదు స్వభావిగా ఉండే పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిన పరిస్థితుల్లో నాని కూడా రాజకీయాల నుంచి తప్పుకోవడం జరుగుతుంది. అయితే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను ప్రకటించలేదు, కానీ అందులోనే భవిష్యత్తులో రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగటం ఇష్టం లేక అనే పదం మాత్రం పేర్కొన్నారు. ఎందుకంటే రాజీనామా అనగానే ఎవరో జనసేనలోనో లేకపోతే తెలుగుదేశం పార్టీలో బీజేపీకి వెళ్తారనే ఊహాగానాలు వస్తాయి. కాబట్టి భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండే ఉద్దేశం లేక నేను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనప్పటికీ కూడా చేస్తున్నట్టుగానే మనం చూడాల్సి వస్తుంది. పూర్తిగా రాజకీయాల నుంచి ఆయన తప్పుకునే ఉద్దేశం కూడా కనిపిస్తుంది. మొత్తం ఏలూరు రాజకీయాలు కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనే ఇది సంచలనంగా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అత్యంత సన్నిహితులు వైఎస్ కుటుంబానికైనా ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ పార్టీని వదిలేస్తే జిల్లాలో పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పార్టీ పూర్తిగా జిల్లాలో ఒక్క సీటు కూడా రాకుండా తుడిచిపెట్టుకునే పరిస్థితుల్లో నాని లాంటి గట్టి వ్యక్తి, ఆ కుటుంబానికి విధేయుడు, పార్టీకి విధేయుడు, కేడర్ అందరికీ కలుపుకునే వ్యక్తి పార్టీకి వదిలేసేయడం అనేది ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో కూడా వైసీపీకి భారీ షాక్, భారీ కుదుపు అని కూడా చెప్పుకోవచ్చు. ఎటువంటి వీరవిద్యలు కూడా బయటకు వెళ్తే పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో కూడా మనం చూడవచ్చు. పూర్తిగా వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఖాళీ అయ్యే పరిస్థితులు అయితే నాని రాజీనామాతో కనిపించే పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఏలూరుకు కాదు, వైసీపీ పార్టీకి పెద్ద కుదుపు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇలా చూసుకుంటే నాని రాజీనామా అనేది చిన్న విషయంలో చూడరు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కూడా అతనికి కేడర్ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్నాయి, కుటుంబ సాన్నిహిత్యం ఉంది. ఇటువంటి వ్యక్తి పార్టీని వదిలేయడం అనేది వైసీపీకి బిగ్ షాక్ కూడా మనం చూడవచ్చు. ఇది వైసీపీ పార్టీ ఆఫీస్